నాయుడుపేట ఎంబీ న్యూస్. 2024లో స్వర్ణముఖి నదిలో ఇసుక పక్కన పోసి దాదాపు 74 లక్షల అవినీతి. ప్రభుత్వాల లక్ష్యాన్ని నీరుగారుస్తూ లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధి పనులు భాగంగా చెరువులు, కాలువలు, పొర్లు కట్టలు మరమ్మతులు చేయవలసి ఉండగా స్వర్ణముఖి నదిలో పనులేంటని లక్షలు మింగటానిక ఒక్కొక్క ప్రాంతంలో బయటపడిన అవినీతిమయం. సిబ్బందిని కాపాడే ప్రయత్నంలో అధికారులు. పేరుకే సామాజిక తనిఖీలు, ఇదంతా సిబ్బందిని కాపాడేందుకు యత్నం. సామాజిక తనిఖీ వివరాలు వివరించిన అధికారులు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అంతా అవినీతిమయం. కూచివాడ, మర్లపల్లి, అన్నమేడు, వేమగుంటపాలెం ఈ 4 ప్రాంతాల్లో అధికారులు చేతువాటం. స్వర్ణముఖి నదిలో 74 లక్షలు బొగ్గిపాలు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో ఉన్న కూచివాడ, మర్లపల్లి, అన్నమేడు, వేమగుంటపాలెం ప్రాంతాల్లో పేదలకు ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకాన్ని కొంతమంది సిబ్బంది చేతివాటాన్ని చూపిస్తూ స్వర్ణముఖి నదిలో పనులు ఏర్పాటు చేసి నదిలోనే ఉన్న ఇసుకను పక్కన పోసి దాదాపు 74,36,818 రూపాయలు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ 4 ప్రాంతాల్లో ఎక్కడ చూసినా చెరువులు, రహదారులు, వివిధ ప్రాంతాలను కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కానీ ఆ పనులు పక్కన వదిలేసి స్వర్ణముఖి నదిలోనే ఈ పనులు చేయడంలో ఆంతర్యం ఏమిటి? ఇంకెక్కడైనా పనులు చేస్తే పనులు చూపించవలసి వస్తుంది, కానీ నదిలో పనులు చేస్తే ఇసుక మింగేస్తుంది కదా అని మమ్మల్ని ఎవరు అడిగేదంటూ సిబ్బంది చేతివాటాన్ని చూపిస్తూ అమాంతంగా ప్రభుత్వ ధనాన్ని మింగేశారు. దీనిపై ప్రాజెక్టు డైరెక్టర్ సమగ్ర విచారణ జరిపి ఈ అవినీతికి పాల్పడిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుకుంటుంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఈ అవినీతికి పాల్పడిన అధికారులపై ప్రాజెక్టు డైరెక్టర్ శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుకుంటుంది.